బంగారాన్ని జనం విపరీతంగా కొనిపడేయడం వలన ఇప్పుడు ఆహ్, విపరీతమైన అంటే దాంట్లో దాని వలన ధరలు తగ్గాలి లెక్క ప్రకారం అయితే. కానీ నిన్న పెరిగినియి. యుద్ధం జరుగుతున్నప్పుడు తగ్గిన బంగారం, యుద్ధం ఆగటం వలన పెరిగింది బంగారం, వెండి. అదే సందర్భంలో నిన్న ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు బంగారం అమ్మకాలు చేసినాయి. దాని వలన ఒక సమస్య అయితే, ఈ భారతదేశంలో ఎవరు అంటే ప్రపంచంలో ఎవరు కొననంత బంగారం మాత్రం మనోళ్ళందరూ కొనిపడేశారు. ఇది తాజాగా లెక్క తేలుతున్నటువంటిది. ప్రపంచంలో ఈ ఏది మన దగ్గర ఉన్నది అవసరమైతే అప్పు చేసైనా సరే బంగారం విపరీతంగా కొనిపడేశారు అన్నటువంటిది తాజా లెక్కలు చెప్తున్నాయి. లాస్ట్ ఇయర్ 25-26 ఆర్థిక సంవత్సరంలో బంగారం విపరీతమైన రేట్లు పెరిగిపోయి 1,80,000 దాకా వెళ్ళిపోయినాయి. వెండి 4 లక్షల దాకా వెళ్ళిపోయిన సందర్భంలో ఆ ప్యానిక్ బయ్యింగ్ మన దగ్గర ఎక్కువగా జరుగుతుందని నేను అనేకసార్లు ప్రస్తావించాను. అదే ఇప్పుడు రికార్డులు తేలుతోంది. 25-26 ఆర్థిక సంవత్సరం మన దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో $7,198 కోట్ల, అంటే సుమారు 6.68 లక్షల కోట్ల విలువైన పసిడి దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం దిగుమతి అయిన $5,800 కోట్ల పసిడితో పోలిస్తే ఇది 24% ఎక్కువ. ఓన్లీ ప్యానిక్ వల్ల జరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర చుక్కలంటడం ఇందుకు ప్రధాన కారణమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. పరిమాణ పరంగా పసిడి దిగుమతులు 4.76% పెరిగినాయి, 721 టన్నులకు చేరినాయి. 25-26 ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతుల బిల్లు 24% పెరగడం విశేషం. ఇదే కాలంలో వెండి దిగుమతులు అయితే 150% పెరిగినాయి, $1,200 కోట్ల చేరింది. సుమారు 1.11 లక్ష కోట్లు చేరినాయి. పరిమాణ పరంగా చూసినా 2025-26 ఆర్థిక సంవత్సరం వెండి దిగుమతులు 7,334 టన్నులకు చేరినాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 42% ఎక్కువ. బంగారం, వెండి దిగుమతులు భారంతో గత ఆర్థిక సంవత్సరం మన దేశ వాణిజ్య లోటు $3,332 కోట్ల చేరింది. గత ఆర్థిక సంవత్సరం మన దేశం దిగుమతి చేసుకున్న పసిడిలో 40% స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి అయింది. దుబాయ్ నుంచి 16%, దక్షిణాఫ్రికా నుంచి 10% తర్వాత స్థానాల్లో నిలిచింది.